ఇవాళ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సార్. ఏమైనా ఎన్టీఆర్ గారి కోసం విశేషాలు ఏమైనా ఉన్నాయా? ఎన్టీఆర్కి సంబంధించి నేను దాదాపు 26 సంవత్సరాల క్రితం ఒక వీడియో చేశాను. అప్పటికి ఛానల్స్ కూడా లేవు యాక్చువల్గా. ఆ టైంలో కొంతమంది అప్పుడుకున్న ప్రముఖుల్ని ఇంటర్వ్యూలు చేశాను. అది చూడొచ్చు ఇప్పుడు తర్వాత. అందులో ఉన్న విశేషాలు ఏంటంటే, ఒకటి 1998లో చేశాను ఇది. అప్పుడు నేను టెక్నో క్రానికల్ అనే పత్రికలో పనిచేసేవాడిని. ఇందులో నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళల్లో 4 చనిపోయారు. అప్పుడు నేను చేసింది ఎవరంటే ఐ వెంకటరావు గారు, అప్పట్లో ఆంధ్రజ్యోతి పత్రిక ఎడిటర్గా ఉండేవాడు ఆయన. తుర్లపాటి సత్యనారాయణ గారు అని చెప్పి ఆయన ఫస్ట్ సెక్రటరీ టీడీపీకి ఎన్టీ రామారావు కాలంలో ఫస్ట్ పార్టీ పెట్టగానే పార్టీ ఆఫీస్ సెక్రటరీగా ఉండేవాడు ఆయన. సోషలిస్ట్ ఆయన. ప్రొఫెసర్ హరగోపాల్ చాలామందికి తెలుసు ఆయన. వీళ్ళందరినీ ఒక 25 ఏళ్ల కిందట ఎట్లా ఉండేవాడో చూడొచ్చు ఈ వీడియోలో. సి నరసింహరావు గారు, తుర్లపాటి సత్యనారాయణ గారు చనిపోయారు. సి నరసింహరావు గారు కూడా చాలామందికి పరిచయం, రాజకీయ విశ్లేషకుడు. ఆయన ఒక మనోవిశ్లేషణ కూడా రాశాడు ఎన్టీఆర్ మీద ఒక పుస్తకం. ఆయన ఇంటర్వ్యూ కూడా ఉన్నది. ఆయన కూడా చనిపోయారు. నాదెండ్ల భాస్కరరావును కూడా ఇంటర్వ్యూ చేశాను అప్పుడు. సో ఆయనది కూడా ఉంటుంది ఇందులో. నర్రా రాఘవరెడ్డి గారు అని చెప్పి సిపిఎంలో చాలా పెద్ద లీడరు, ఆయన కూడా చనిపోయారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, సి నారాయణ రెడ్డి గారు చాలా సన్నిహితుడు ఎన్టీ రామారావుకి, ఆయన కూడా ఇంటర్వ్యూ చేశాను అప్పట్లో. లక్ష్మీ పార్వతితో కూడా ఇంటర్వ్యూ చేశాను. సో వీళ్ళందరూ వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నేను చేసిన 98లో, అంటే ఆయన 96లో చనిపోయాడు. ఆల్మోస్ట్ ఇమ్మీడియట్గా అన్నట్టు అప్పటికి. సో ఆ రకమైన ఫ్రెష్నెస్ ఉంటుంది వాళ్ళ మాటల్లో. రేణుకా చౌదరిని కూడా చేశాను. అప్పటికి ఆవిడ యాక్చువల్గా పార్టీలో లేదు, ఆవిడ పార్టీ నుంచి వెళ్ళిపోయింది. అయినా కూడా మాట్లాడింది. ఇందులో చాలా విశేషాలు ఉంటాయి వినేవాళ్ళకి. ఎవరేం మాట్లాడారో చెప్పాలి ఒక చిన్న ముక్కలో అంటే, తుర్లపాటి సత్యనారాయణ గారు ఒక మాట చెప్పాడు. ఆయన చాలా అనుభవం ఉన్న వ్యక్తి, చాలా పెద్ద సోషలిస్టు. అదేంటంటే, చాలామంది ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన సినిమా యాక్టర్ కాబట్టి ఆయనకున్న గ్లామర్ ఇమేజ్ వల్ల ఆయనకు ఓట్లు వేశారని చెప్పి అనుకుంటారు. అది చాలా శుద్ధ తప్పు. ఎందుకంటే 1978లో, అంటే ఎన్టీఆర్ రాజకీయాల్లో రావడానికి 2 సంవత్సరాల ముందు, 2 కాదు 4 సంవత్సరాల ముందు 82లో వచ్చాడు ఆయన. అప్పటికి అసలు ఆలోచన కూడా లేదు ఆయనకి. ఆ టైంలో ఏలేశ్వరం నాగేశ్వరరావు అని చెప్పి ఒక డైరెక్టర్ ఉండేవాట సినిమా రంగంలో, పరిచయస్తుడు బాగా. ఆయన పోటీ చేయాలి ఎమ్మెల్యే కానీ కోరిక పడ్డాడు. ఆయన సన్నిహితుడు ఎన్టీఆర్కి. సో ఎన్టీఆర్ ఆయనకి టికెట్ ఇప్పించడానికి ట్రై చేస్తే ఎవరు ఇవ్వాల, కారణాలు ఏమైనప్పటికీ. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ, జనతా పార్టీ అవి ఉండేవి. ఇవ్వకపోతే ఎన్టీఆర్ కోపం వచ్చింది. నాగేశ్వరరావు గారు మీరు నిలబడండి, నేను వచ్చి అసలు మీకు ప్రచారం చేస్తాను, మీరు ఎందుకు గెలవరు అని చెప్పి అన్నట్ట. ఆయన పోటీ చేసేట. ఎన్టీఆర్ 15 రోజుల పాటు వెళ్ళి ప్రచారం చేసేట ఆయనకి. ఆయన ఓడిపోయాడు ఘోరంగా. ఇది 78లోనే జరిగింది. అట్లాంటిది మరి 83లో జరిగిన ఎన్నికల్లో అంత భారీ ఎత్తున గెలిచారంటే అది సినిమా యాక్టర్ అవ్వడం వల్ల, గ్లామర్ వల్ల, ఇమేజ్ వల్ల కాదు. ఎన్టీఆర్ యాజ్ ఎ పాలిటీషియన్ ఏం తీసుకొస్తాడు మనకి, ఏమి ఇస్తాడు, ఏం చేస్తాడు అనే దాని మీద ఆధారపడి వేశారు కానీ ప్రజల ఓట్లు, గ్లామర్ను చూసి కాదు అనేది. ఆ తర్వాత కూడా అది ప్రూవ్ అయింది. అది వేరే విషయం. చిరంజీవి విషయంలో గ్లామర్ చూసి జనం ఓటు వేయరు అనేది. తర్వాత సినారే ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు ఈ ఇంటర్వ్యూలో. అదేంటంటే, తెలుగుదేశం పార్టీ పెట్టిన కొత్తల్లో అప్పటికి సినిమా తీస్తున్నాడు ఇంకా ఎన్టీఆర్. ఈయన సి నారాయణ రెడ్డి గారు ఆయనకి పాటలు రాసేవాడు. చండశాసనుడు సినిమాకో దేనికో రాస్తున్నానని చెప్పాడు ఆయన, సినారయ్య గారు. ఆయనకి కూడా పూర్తి గుర్తులేదు, ఏదో సినిమాకి పాటలు రాస్తున్నాను నేను, మేము ఇద్దరం కలిసేవాళ్ళం, కానీ పార్టీ గురించి ఎప్పుడూ మాట్లాడుకునేవాళ్ళం కాదు. అయితే ఒకరోజు ఆయనే అడిగాడు, సినారయ్య గారు ఈ తెలుగుదేశం అని పెట్టాను నేను పేరు నా పార్టీకి, అయితే ఇదేదో మిశ్ర సమాసం, ఇదేదో దోషం, ఇది కరెక్ట్ కాదు, దుష్ట సమాసం అన్నట్టుగా కొంతమంది అంటున్నారు, మీరు చెప్పండి ఇది కరెక్టా కాదని. అంటే ఆయన స్టైల్లో చెప్పాట, ఇది తెలుగు సంస్కృతం సమసించిన పదబంధం. ఇది గతంలో ఈ పదం వాడారు, తెలుగుదేశం అనే పదం. ఎవరు వాడారంటే కృష్ణదేవరాయలు వాడాడు. తెలుగదేయలయన్న అని ఉంది కదా, అందులో ఉన్నది, ఈ పదం ఉన్నది ఆల్రెడీ అని చెప్పి నేను వినిపించాను ఆయనకి. కారులో కూర్చున్నాం మేము ఇద్దరం. వినిపిస్తే ఆయన మరొకసారి చెప్పండి, రాసివ్వండి నాకంటే నేను రాసిచ్చాను. ఆయన అప్పటికప్పుడే చదువుకున్నాడు. చదువుకొని పక్కన పెట్టి అప్పటి నుంచి దాన్ని చెప్పడం ప్రారంభించాడు అని ఆయన చెప్పాడు. ఇక వెంకట్రావు గారు ఏమన్నాడంటే, అప్పటి వరకు రాజకీయాలు ఎట్లా ఉండేవి మేము కవర్ చేసేటప్పుడు, తర్వాత ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఎట్లా ఉండేవి అని చెప్తూ, అది బిగినింగ్ ఆఫ్ పీపుల్స్ పాలిటిక్స్ అంటే ఏంటో చూసాం ఫస్ట్ టైము. అంతకుముందు రాజకీయాలు అంటే నాయకుల చుట్టూ తిరుగుతూ ఉండేవి. మొట్టమొదటిసారిగా జనం చుట్టూ తిరిగేటువంటి రాజకీయాలు ఎట్లా ఉంటాయి అని తెలిసింది మాకు ఆ ప్రచారం చూస్తే వెళ్ళి. ఇక హరగోపాల్ గారేమో ఆయన ఏమంటాడంటే, ఇందిరాగాంధీ అప్పటికే సంక్షేమ రాజకీయాలను వదిలేసింది, ఆ టైంలో వచ్చాడు ఎన్టీఆర్, అతను సంక్షేమ రాజకీయాలకే మళ్ళీ ఊపిరి పోశాడు,
దానివల్ల ఆయన ఆద్యుడి కింద చెప్పుకోవాలి సంక్షేమ రాజకీయాలకి, అట్లీస్ట్ ఇక్కడ ఈ ప్రాంతంలో అనేది. నరసింహరావు గారు ఏమంటాడంటే, ఒక రాజకీయ నాయకుడిని ప్రజలు ఎట్లా అర్థం చేసుకున్నారు అనేది మోర్ ఇంపార్టెంట్, అతను ఏమిటి అనే దానికంటే కూడా ప్రజలు ఎట్లా అర్థం చేసుకున్నారో, అతన్ని జనం ఎట్లా అర్థం చేసుకున్నారు ఎన్టీఆర్ అంటే, ఎన్టీఆర్ పెద్ద రాజకీయ నాయకుడా కాదా అనేది కాదు, ఎన్టీఆర్ జనానికి ఏదో చేయాలనుకుంటున్నాడు, ఆ తపన ఉంది ఇందులో, మనకేదో చేయాలనుకుంటున్నాడు ఇతను, అందుకోసం అన్నీ వదులుకొని వచ్చాడు అని అర్థం చేసుకున్నారు, దానివల్లనే అతన్ని గెలిపించారు అనేది ఆయన ఎక్స్ప్లెనేషను. నరా రాఘవరెడ్డి గారేమో రెండు పాయింట్అవుట్ చేశాడు. ఒకటి ఏంటంటే పరిపాలనా విధానాన్ని ఎట్లా మార్చాడు ఎన్టీఆర్, ఏమాత్రం పరిపాలన అనుభవం లేకపోయినా కూడా గతంలో ఈ మండలాలను పెట్టడం వెనక ఆలోచన ఏమిటి అనే దాని గురించి వివరించాడు ఆయన. సో ఆ రకంగా బ్రిటిష్ వాళ్ళు పెట్టిన సిస్టమ్ తర్వాత మళ్ళీ అంత పెద్ద మార్పు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. రెండో పాయింట్ ఏంటంటే 84లో ఎన్టీఆర్ని దించేసిన తర్వాత ఇందిరాగాంధీ మళ్ళీ ఆయన పదవిలోకి వస్తాడని చెప్పి మేము కూడా ఎవరు ఊహించలేదు. అది ఒక్క ఎన్టీ రామారావు వల్లే సాధ్యమైంది. చాలామందిని ప్రభుత్వాన్ని దించేశారు, ముఖ్యమంత్రులు దించేశారు, కానీ మళ్ళీ పట్టుబట్టి యుద్ధం చేసి మళ్ళీ సీట్లో కూర్చున్న వ్యక్తి మాత్రం అతనే. ఆ రకంగా అతను చాలా దక్షత కలిగిన వాడు, ఏ పనైనా చేపడితే అట్లా చేస్తాడు అని. రేణుకా చౌదరి కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది. ఏంటంటే ఒకటేమో ఎన్టీఆర్ అంటే లార్జర్ దాన్ లైఫ్ 70 mm అని చెప్పింది. నిజ జీవితంలో ఒక 70 mm లాంటి మనిషి అని ఆవిడని ఎంపీ చేశాడు ఎన్టీఆర్ రాజ్యసభకి. మున్సిపల్ కౌన్సిలర్ టు రాజ్యసభ ఎంపీ అయింది ఆవిడ. ఆవిడ ఏం చెప్పిందంటే, రాజ్యసభ సీట్ల కోసం అంతకుముందు కాంగ్రెస్ కల్చర్లో ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చి అవుతుండేవాళ్ళు. ఎన్టీఆర్ దగ్గరికి అట్లా వెళ్ళి అడిగే ధైర్యం ఎవరు చేయాల, మేము డబ్బులు ఇస్తాం మాకు ఇవ్వండి, రాజ్యసభ సీటు ఇవ్వండి అని చెప్పి. ఒకవేళ పొరపాటునటువంటి సజెషన్ ఏదైనా వచ్చినా కూడా నా టికెట్ని కొనగలిగిన మగవాడు ఉన్నాడా ఇక్కడ అని చెప్పి అనేవాడు ఆయన. ఎవడు వచ్చి కొంటాడు నా టికెట్ని అని చెప్పి. ఆ రకమైనటువంటి ఆత్మాభిమానం ఉండేది, డబ్బుల కోసం అమ్ముకోను నేను అని. హరగోపాల్ ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, అప్పుడే చెప్పాడు 97, 98లో చేశాను నేను ఇది. అంటే ఎన్టీఆర్ విల్ బి రిమెంబర్డ్ యాజ్ ఎ డిస్టింక్ట్ పర్సనాలిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఎప్పటికీ కూడా అనేది. అది నేను 90 ఏళ్ళు చేశానంటే 26 ఏళ్ళు అయింది. 26 ఏళ్ళ తర్వాత కూడా ఎన్టీఆర్కి ఆ గుర్తింపు ఇవాళకి నిలబడింది. కారణం ఏంటంటే వీళ్ళందరూ చెప్పిన కారణాలు అవి. సో ఆ పాతకాలపు వీడియో ఇది, 26 సంవత్సరాల కిందటిది. అందులో చెప్పిన వాళ్ళంతా ప్రముఖులు. సో ఆ వీడియోని చూసి ఎంజాయ్ చేయొచ్చు. జనవరి 9 ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక నూతనాధ్యాయానికి నాంది పలికిన రోజు. 30 ఏళ్ల అవిచ్ఛిన్న ఏకపార్టీ పాలనకు చరమాంకం పలికిన రోజు. తెలుగు ఆత్మాభిమానానికి పట్టం కట్టిన రోజు. పుట్టిన 9 నెలలకే ఒక పార్టీని ప్రజలు నిండు మనసుతో గెలిపించుకున్న రోజు. 3 దశాబ్దాల పాటు సినీ నటుడిగా అంధుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న నందమూరి తారక రామారావు ఒక నూతన రాజకీయ విప్లవాన్ని ఆవిష్కరించిన రోజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రను ఒక మలుపు తిప్పిన ఆ చారిత్రక దినం ఏ రాజకీయ నేపథ్యంలో ఆవిర్భవించింది? ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనకి పరిచయాలు అక్కర్లేదు. ఈ చిన్నపిల్లవాడి దగ్గర నుంచి ముసలమ్మ వరకు, జస్టిస్ చౌదరో లేకపోతే బొబ్బిలిపులో శ్రీకృష్ణుడో అర్జునుడో రావణాసురుడు ఎవరికి ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో తెలిసినవాడు కాబట్టి ఆయన పరిచయం అక్కర్లేదు. ఎన్టీఆర్ వచ్చారని అట్లా వచ్చింది రాజకీయాల్లో. క్యూరియాసిటీ వచ్చింది, ఒక వేవ్ లాగా వచ్చింది. ఈ పరిస్థితులు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే, ఇదంతా సినిమా క్రౌడ్, సినిమా చూసిపోవడానికి వస్తారు, ఇదంతా ఓట్లు వేసేవాళ్ళ పెట్టేవాళ్ళ అన్నారు. సో అది ఎలక్షన్లు చివరికి నడిచే వరకు నడుస్తూనే ఉంది. ఇది ఒకవైపేమో ఈయన జనసాగరాన్ని ఈదుకుంటూ పోతున్నాడు, ఎక్కడ మహానాడులు పెడుతున్నాడు, లక్షలు వస్తున్నారు, దానికి ఏం లారీలు బస్సులు ఎవరు వాళ్ళు వేసుకొని పోతున్నారు. నిజంగా జనం సొంత సమీకరణ అంటే ఇప్పుడు చేసేవన్నీ డబ్బులు పెట్టి రకరకాల దినుసులు పెట్టి తీసుకెళ్ళాయి. ఎన్టీ రామారావు ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు సొంతంగా ఎవరికి వాళ్ళు డబ్బులు వేసుకొని బస్సులు వేసుకొచ్చారు, లారీలు వేసుకొచ్చారు, ట్రాక్టర్లు వేసుకొచ్చారు, అట్లా వచ్చారు. 2 లక్షలు రానండి, 3 లక్షలు రానండి. సో దట్ వాజ్ ఎ బిగినింగ్ ఆఫ్ పీపుల్స్ పాలిటిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. రామారావు గారు గెలిచారంటే రామారావు కేవలం ఆయన వ్యక్తిగతమైన చారిష్మత కాదండి. ఒక ఉదాహరణ చెప్తా. 78లో ఆయనకి ఇష్టమైనటువంటి ఒక డైరెక్టర్ ఉండేవాడు, ఏలేశ్వరం నాగేశ్వరరావు అని, పత్తిపాడు కాన్స్టిట్యున్సీ ఏలేశ్వరం, సినిమా నిర్మాత, రామారావుకి చాలా కావాల్సిన వాడు.
అన్నగానే ఎమ్మెల్యే కావాలనుకుంటే నాకు టికెట్ ఇప్పించమని అడిగాడు. ఆయన 78లో కాంగ్రెస్ పార్టీని ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే, జనతా పార్టీ సంజీవ్ రెడ్డి గారికి ఫోన్ చేసి జనతా పార్టీ కూడా ఇవ్వకపోతే, బ్రదర్ మీరు కంటెస్ట్ చేయండి, ఏమిటి ఇండిపెండెంట్గా నేను గెలిపిస్తా అన్నాడు. అని ఏలేశ్వర నాగేశ్వరరావు అని పత్తిపాడు కాన్స్టిట్యూషన్ తూర్పుగోదావరి జిల్లాలో ఇండిపెండెంట్గా వేయించాడు. 15 రోజులు రామారావు గారు ఆ కాన్స్టిట్యూన్సీలో క్యాంప్ వేశారు. డిపాజిట్ అతను అంటే రామారావు గురించి చారిష్మా ప్రజల్లో అప్పటికి ఉంది, తర్వాత ఉంది. ఒక 4 సంవత్సరాల కాలంలో 82లో ఆయన వచ్చేటికల్లా దేశంలో వచ్చినటువంటి మార్పులు, ఎందుకంటే ఎప్పుడో ప్రపంచంలాగా జనం ఒక రాజకీయానికి రావాలంటే 3 కారణాలు ఉంటాయి. ఒకటి ఆలోచన, 2 ఆలోచనని క్యారీ చేసేటువంటి ఒక వ్యక్తి, బలమైన వెహికల్, శక్తివంతమైనటువంటి వ్యక్తి, 3 సమయం. ఈ 3 ఫ్యాక్టర్స్ కలిగినప్పుడు దేశంలో ప్రతిదాన్ని బద్దలు చేసేటువంటి మహత్తరమైన ఉజ్వలంగా ప్రపంచనాలు వస్తాయి రాజకీయమైనటువంటి. అటువంటిదే ఆ రోజు జరిగింది. ఇందిరాగాంధీ గారు ఎప్పుడైతే వెల్ఫేర్ కార్యక్రమాలని ఆమె దాదాపు వదిలిపెట్టారో 1980లో, 82 ప్రాంతంలో అదే సంక్షేమ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున తీసుకొని ఎన్టీ రామారావు గారు రాజకీయాలకు వచ్చారు. అంటే ఇందిరాగాంధీ గారు తన పట్టును ఆంధ్ర ప్రజల మీద కోల్పోతున్నటువంటి సందర్భంలో సంక్షేమ కార్యక్రమాలు చేస్తామన్నటువంటి, అంటే పేదవాళ్ళు ఆ ఎదురు చూస్తున్న తరుణంలో ఆమె పేదవాళ్ళ గురించి మాట్లాడినప్పుడైతే మానేసిందో, పేదవాళ్ళ గురించి ఎవరు మాట్లాడతారు అనేటువంటిది ఎదురు చూస్తున్న కాలంలో చాలా చారిత్రకంగా ఎన్టీ రామారావు గారు వచ్చారు. హరిజన గిరిజన దళిత వర్గాలు ఊడల్లో, అడవుల్లో, గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుగుకు తొక్కివేయబడుతుంటే సహించలేక, జనాభాలో సగమున్న ఆడబడుచులు అన్యాయమవుతుంటే ఓరిని పట్టలేక, రాజకీయం భ్రష్టమై వ్యాపారాత్మకమై దగాకోరు విధానమై ఆంధ్ర ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బద్దలై మనసు వికలమై ఓరిని పట్టలేక మీకోసం వచ్చాను. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కలిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి బట్టల్లో నుంచి, అన్నాస్తుల అక్కందరలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. ఆ రోజు రామారావు ప్రజల మనిషిగా వచ్చాడు. కులవాడిగా రాలేదు, కమ్మవారు సపోర్ట్ చేయలే. కొత్త ధనిక వర్గం ఏదైతే ఉందో 30 సంవత్సరాల కాంగ్రెస్ రెడ్ల పరిపాలనలో బాగా అన్ని వ్యాపారాలు డబ్బులు సంపాదించుకుంటూ వాళ్ళకి షేర్ ఇస్తూ, డబ్బులు ఎలక్షన్ ఖర్చులు మోట్లు ఇస్తూ అధికారానికి వస్తున్న ప్రయత్నం చేయకుండా ఉన్నటువంటి ఒక కొత్త ధనిక వర్గం ప్రయత్నం బయటకు వచ్చింది. ఆ కొత్త ధనిక వర్గం మొత్తం రామారావును వ్యతిరేకించారు. మీకు ఉదాహరణ చెప్తా, గుడివాడలో వాళ్ళ బొప్పనవాడి ఫ్యామిలీ ఉంది, కాంగ్రెస్కి కోట. రామారావుని ఓడించడానికి దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ముళ్ళపూడి వారు తణుకులో తెలుగుదేశం ఓడించడానికి 50 లక్షలు ఖర్చు పెట్టారు. ఇట్లా కొత్త ధనిక వర్గం ఏదైతే కాంగ్రెస్ ఆలంబంతో డబ్బులు సంపాదించుకుంటున్నటువంటి కాంట్రాక్ట్ ద్వారా, వ్యాపారాల ద్వారా, మరి పరిశ్రమల ద్వారా ఇతరత సంపాదించుకున్న కొత్త ధనిక వర్గం రామారావు దగ్గరికి ₹1 ఇవ్వాల, ₹1 ఇవ్వాల, ₹1 పైస ఇవ్వాల. ఎక్కడ మీటింగ్లు పెడితే అక్కడ మొత్తం ఖాళీ షాపులు గీపులు ఏం తినడానికి ఏం ఉండేవి కదా అనమాట. అసలు ఏ టీలు అరటిపళ్ళు కూడా దొరికాయి కదా, అంత జనం వచ్చాడు, వేళ తిరణాల్లాగా ఉండేది అనమాట. అట్లా ఆ వాతావరణం మళ్ళీ రాదు. ఎన్టీఆర్ కూడా తర్వాత రాలేదు. ఇండస్ట్రియల్ క్లాస్ వాంటెడ్ సంబడి ఇన్ హైదరాబాద్ యాజ్ ఎ డిసిషన్ మేకర్. అంటే మనం రీజనల్ ఇండస్ట్రియల్ క్లాస్ ఒకటి ఎమర్జ్ అయింది. దాంట్లో కమ్మాస్ ఉన్నారు, రెడ్డిస్ కొంత ఉన్నారు, కాపు రాజూస్ ఉన్నారు, కొంత ఒక 2% దాకా బ్రాహ్మిన్స్ ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్లు మీరు 73 నుంచి 83కి వచ్చిన ఇన్వెస్ట్మెంట్లో, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్లో ఈ కమ్యూనిటీస్ అన్నారు. ఈ కాపులు, రాజులు, కమ్మలు ఎవరైతే కొత్తగా ఇండస్ట్రియల్ క్లాస్ వచ్చిందో, ఈ మిడిల్ క్లాస్ రెడ్డిస్, నాట్ ఫ్యూడల్ రెడ్డిస్ బట్ మిడిల్ క్లాస్ రెడ్డిస్ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే కొంత అటానమీ ఉండాలి ఆంధ్ర అనేది, అది కూడా కొంత రీజనల్ పార్టీకి దోహదం చేసింది. ఏ ప్రజలనైతే ఎన్టీఆర్ 1982లో వెన్నుతట్టి లేపారో అదే ప్రచండ ప్రజాశక్తి 1984లో ఆయనను వెన్నుపోటు రాజకీయం నుంచి రక్షించింది. అప్రజాస్వామికంగా పదవి నుంచి దించేసిన తర్వాత ప్రజా నిరసనకు భయపడి మళ్లీ అదే వ్యక్తిని ముఖ్యమంత్రిగా గద్దెనెక్కించాల్సి వచ్చింది. స్వాతంత్ర్యానంతరం బహుశా ఒక్క ఎన్టీఆర్ని మాత్రమే.
కరణం రామచంద్రరావు గారు వీళ్ళందరూ మేము అందరూ కూర్చొని మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు నన్ను ఒక ప్రశ్న అడిగారు, ఇందిరాగాంధీ మళ్ళీ ఇస్తుందంటావా అని. ఇవ్వవచ్చు అన్న నేను. ఎట్లా దేన్ని బట్టి అంటున్నావు అన్నారు వాళ్ళు. దేన్ని బట్టి కదా, ప్రజాస్పందనను బట్టి, దేశమంతా కదులుతున్న దాని విధానాన్ని బట్టి ఆమె వెనకకు జరగాలి, లేకపోతే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది ఆమెకు. ఇందిరాగాంధీది తీసుకున్న నిర్ణయాన్ని వెనకకు కొట్టింది ఒక రామారావు గారు మాత్రమే. అనేక విషయాలు సంవత్సరంన్నర రోజులు భరించాను. మంత్రి అయినాక కూడా సంవత్సరం రోజులు భరించాను. అతనికి ముఖ్యమంత్రి కాకుండా నేను ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే అతను ముఖ్యమంత్రిని ఎందుకు చేసేవాడిని? నేనే ప్రపోజ్ చేసి మొత్తం అన్నీ కదా నేనే కదా చేసింది. పార్టీ అధ్యక్షుడిగా ఎవరు వీళ్ళంతా వద్దంటున్నా మా ఇంట్లో ఆ రోజుని నాకంటే పెద్దవాడు కదా అని ప్రపోజ్ చేశాను. ముఖ్యమంత్రిగా నేనే ప్రపోజ్ చేశాను. కనుక అతనికి అనుమాన పట్టాలని నా మీద ఎలాంటి ఆస్కారం లేదు. అయితే అతను స్వార్థ బుద్ధి ఆ విధంగా అతన్ని పక్కగా దోసి ఈ రాజ్యం ఇదంతా ఈ సామ్రాజ్యం నాది, ఇంకొకటి ఎవడు ఉండటానికి వీల్లేదు, నాతో పాటు పక్కన ఎవడు ఉండటానికి వీల్లేదనే భావన అహం ఆయనలో ఉన్నది ఆ విధంగా పరిణమించింది. నాదెళ్ల భాస్కర్రావు గారు ఈజ్ అన్ వెరీ అంబిషియస్ పొలిటీషియన్, ముందు నుంచి కూడా వెరీ ఫాస్ట్ మూవింగ్ పొలిటీషియన్ ఆల్సో. సో ఆయన గురించి కొంచెం సందేహాలు బయలుదేరినాయి. ఎన్టీ రామారావు తెలుగుదేశము లెగసీ, ఆయనది పార్టీ, ఆయన కాయ కష్టం రెక్కల కష్టం మీద, ఆయన మాట మీద జనం తెలుగుదేశాన్ని గెలిపించారు అనేది మోరల్ రైట్ ఆయనకుంది తెలుగుదేశం మీద ఒకటి. అది అప్పటికే ఉంది. చంద్రబాబు నాయుడు స్ప్లిట్ చేసినప్పటికీ ఇవన్నీ ఉన్నాయి. మోరల్ రైట్ ఎన్టీ రామారావు మోరల్ రైట్ అని తెలుగుదేశం ఎవరు తీసేయలేరు. తేడా ఏముంది చెప్పండి? 84కి 95కి. 95లో ఆయన అల్లుడు, 84లో పరాయివాడిని. నేను పరాయివాడు కావడం, ఆయన అల్లుడు కావటమే తేడా. పరాయివాడు ఏమిటి? నేను ఉత్త పరాయివాడిని కాదు. పార్టీని సర్వస్వం సంభాళించి పెట్టి అతను తీసుకొచ్చి నారు పోసి నీరు పోసి పెంచినవాడి నేను. నన్ను ద్రోహం చేస్తూ ఉంటే నేను మిత్రద్రోహిని ఎదుర్కొంటే దాన్నేమో వెన్నుపోటు అన్నారు. ఎన్టీ రామారావు అను నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం మళ్లీ విజేత అయింది. 3 ఏళ్లలో 3 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఘనత బహుశా ఎన్టీఆర్దే. అప్పటి నుంచి 5 ఏళ్ల పాటు ఎన్టీఆర్ అనేక విప్లవాత్మక, వివాదాస్పద నిర్ణయాలు తీసుకుని రాష్ట్ర పాలనలో ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాడు. రాజకీయ నాయకుడు ఏమిటి అన్నది ప్రజలకి అసలు పెద్ద ఇంపార్టెంట్ కాదండి. రాజకీయ నాయకుని ప్రజలు, సామాన్య ప్రజలు, చిట్ట చివరి ప్రజలు ఎలా అర్థం చేసుకున్నారన్నదే అత్యంత ప్రధానమైన విషయం. రామారావుని చాలా భిన్నంగా అర్థం చేసుకున్నారు ప్రజలు. ఈయన పేద ప్రజల కోసం ఏదో చేయాలని తపన పడుతున్నారు. పేద ప్రజల కోసం 2 రూపాయలు బియ్యం ఇస్తున్నారు, లేక పక్క ఇల్లు నిర్మిస్తున్నారు. పేద ప్రజల కోసం ఆయన ఏదో చేయాలి, చేస్తారు అన్న విశ్వాసాన్ని పేద ప్రజల్లో కూడా నమ్మించగలిగారు. ఆయన పేద ప్రజలు కూడా నమ్మగలిగారు. అది నెంబర్ 2. ఆయన ఎటువంటి ఒత్తిడినైనా సరే, ఎటువంటి రాజకీయ ఒత్తిడినైనా సరే సహించను. ఎటువంటి ఒత్తిడి వచ్చినా పేద ప్రజల కోసం నేను నిలబడతాను, లేక నన్ను ఈ పని చేయవద్దు, ఈ పని చేయమని ఎవరు ఒత్తిడి చేసినా, వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ స్వార్థం కోసం ఎవరే ఒత్తిడి చేసినా కానీ నేను దాన్ని తట్టుకు నిలబడగల శక్తివంతుడు ఈయన అని ప్రజలు నమ్మారండి. బ్రిటిష్ వాడు నిజాం పరిపాలనలో ఏదైతే పద్ధతి ఉంచాడో అదే పద్ధతి ప్రజాస్వామ్యంలో కూడా కొనసాగాల. ఆ పరిపాలనా విధానాన్ని ఎందుకు మార్చకూడదు అనేది ఆయనలో ఒక పట్టుదల మాత్రం వచ్చింది. దాన్ని మండలాలని ప్రజలకు ఒక పూట నడిచే దాంతో అందుబాటులో ఉండాలి అనేటువంటి ఒక పద్ధతి ఆయన ఆలోచించండి. భారతదేశంలో ఇంతవరకు ఒక మాటలో చెప్పాలంటే ఆ బ్రిటిష్ పరిపాలనా విధానాన్ని మార్చిన వాళ్ళు ఎవరూ లేరు. ఈయన మొదటిసారిగా ఆ విధానాన్ని మార్చాలి అనే పట్టుదలతో మార్చాడు. అది ఆ మండలాలు ఏర్పాటు చేయడం, ఇప్పుడు 300 తాలూకాలు ఉన్నదాన్ని ఒకసారి 1100కు తీసుకెళ్ళడం అన్నది కూడా పెద్ద విషయం. అది చాలా చిన్నదిగా ఉన్నది. దీన్ని కాంగ్రెస్ రద్దు చేయాలని తర్వాత ఆయన పరిపాలన పోయినాక కూడా 5 ఏళ్ళు ప్రయత్నం చేసినా అది సంభవం కాలేదు. ఎందుకనంటే దానికి ఆ పునాది ప్రజల్లో ఉన్నది అనేది మనకు దాన్ని బట్టి అర్థమవుతాం. ఐ థింక్ నందమూరి తారక రామారావు వాజ్ ఎ విజనరీ. నేను వారి పక్కనే ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని. ఆ క్షణాల్లో ఏదైతే ఆయన బహిరంగ సభల్లో ప్రజలతో మాట్లాడేవారు, ప్రజలకు చెప్పేవారో వాస్తవానికి ఆయన నమ్మేవారు.
ఆ నమ్మకంతో ఆయన పట్టుదలతో ముందుకు సాగారు. ఒక చిన్న తెలుగుదేశం అనే పార్టీని, అది కేవలం ప్రాంతీయ పార్టీనే కాదు, కేంద్రంలో కూడా పాత్ర వహించగలుగుతుంది అని ఏర్పాటు చేసి ఢిల్లీ కేంద్రాన్నే గడగడలాడిచ్చి యాక్టివ్ పాలిటిక్స్ అక్కడి వరకు తీసుకెళ్ళి ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ పాలిటిక్స్, ఒక బెంచ్ మార్క్గా తెలుగుదేశాన్ని స్థాపించడం జరిగింది. కొన్ని విధాలుగా నందమూరి తారక రామారావు వాజ్ లార్జర్ దెన్ లైఫ్. నిజంగానే సినిమాల్లో చూసిన 70mm నందమూరి తారక రామారావు ఆయన ఆలోచన విధానంలో కూడా 70mm గానే బతికేవాడు. ఇప్పుడు ఉదాహరణకి ఈ పార్లమెంటు సీట్లు, రాజ్యసభ సీట్లు కానీ నాకు తెలిసినంత మాత్రాన చాలామంది పెద్ద హేమాహేమీలు ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చి మేము ఇన్ని కోట్లు ఇస్తాము, ఈ రాజ్యసభ సీట్ మాకు ఇవ్వండి అన్నారు. మరి ఆయన లొంగలేదు. అట్లా వాటికి ఆయన లొంగేవారు కాదు, ఆ పౌరుషం ఉండేదాన్ని. నా సీటు ఒకరు కొనగలుగుతారా? లేదు. నేను నమ్ముకున్న కార్యకర్తలకి, వాస్తవానికి తెలుగుదేశంలో ఆ రోజు పూర్తి నమ్మకం, ఒక సామాన్య కార్యకర్తకి నేను కష్టపడితే నాకు గుర్తింపు ఉన్నది అనే ధీమా ఒకటి కలిగిచ్చారనమాట. ఎక్కడో ఉన్న వాళ్ళు, నేను ఇంట్లో కూర్చున్నదాన్ని, ఆదివారం పూట పిలిపించి అమ్మాయి గారు బయోడేటా ఎట్లా ఇవ్వండి అని అనేవారు. మరి ఆయనతో నేను దెబ్బలాడకుండా ఉండేదన్నా కాదు. మా ఇద్దరి మధ్యన ఎంత అనుబంధం ఉన్నా, అన్నా చెల్లెలు అనుబంధం ఉండేది, కానీ భేదాభిప్రాయాలు కూడా ఉండేటివి. ఇద్దరు అంత స్ట్రాంగ్గానే పోట్లాడేవాళ్ళు. సో ఆయన పిలిపించి, ఏమిటి మీరు ఇలా చేశారు, వాడిని ఎవరో చెప్పారని అనేవారు. నేను రెచ్చిపోయేదాన్ని. ఎవరో చెప్తే మీరు నన్ను ప్రశ్నిస్తారేంటని నేను క్వశ్చన్ చేసేదాన్ని. నన్ను అట్లా అడగడానికి వెళ్ళలేదు. మీరు ఏదన్నా ఉంటే మీరు నన్ను పిలిపించి నన్ను అడగండి, కానీ నేను ఇప్పుడు అందుకే కదా మిమ్మల్ని అడుగుతున్నాను అని అనేవారు. లేదు, మీరు జడ్జిమెంట్ చేసి నన్ను పిలిపించారు, అది నాకు బాధ అని అనిపించేది. ఆయన కరెంటు తక్కువలో సబ్సిడీలో 50 రూపాయలకి హార్స్ పవర్ అని చెప్పి ఇచ్చిన తర్వాత ట్రెమెండస్గా ఈ రాష్ట్రంలో వేస్ట్గా ఉన్నటువంటి భూమి సాగులోకి తీసుకురావడం అనేది ఎక్కడికక్కడ జరిగింది. ఆయన 50% బావులకి అయ్యేటటువంటి కరెంటుకి 50% ఇవ్వటం, అదేవిధంగా 50 రూపాయలకి హార్స్ పవర్ ఇచ్చినప్పుడు అనేక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, డైవర్షన్ స్కీమ్స్, బోర్వెల్స్. కాంగ్రెస్ హయాంలో 35 సంవత్సరాల్లో 5 లక్షల కనెక్షన్స్ ఉంటే ఆయన 6 సంవత్సరాల్లో దాదాపు 6 లక్షల కనెక్షన్స్, అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎట్లా సాధ్యమైంది? ఇది మనం గవర్నమెంట్ చేస్తే అదేది కాదు, ఎక్కడికక్కడ పేద రైతు తనంతట తను ఉద్రిక్తయ్యాడు. కరెంట్ ఎప్పుడైతే చౌకగా వచ్చింది, ధనంతో ఆయన రాజకీయం చేసేవాడు, ధనంతో కాదండి. ధనము, ఆయన మీద అవినీతి ఆరోపణలు రావచ్చు, రాజకీయ వేరే విషయం. కానీ ఆ రోజుకి ఈ రోజుకి ఒక్కటి, నేను హైదరాబాద్లో నాకు తెలిసినంత వరకు గవర్నమెంటుని కానీ, అధికారాన్ని కానీ, ఫైళ్ళని కానీ ఏనాడు కూడా డబ్బుల కోసం ఆయన సంతకం చేయడం కానీ వాడటం కానీ జరగలేదు. ఆయన అడ్డం పెట్టుకుని ఎవరన్నా ఆయన వాడుకునే సందర్భాలు చాలా ఉండొచ్చు, కానీ ఆయనకి తెలియక చేసి ఉండొచ్చు. కానీ ఈ పని చేసినందుకు ఇంత డబ్బు వస్తుంది కాబట్టి ఈ ఫైల్ నేను సంతకం పెడతానని ఏనాడు అనుకోవాలా. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నందుకు 89 వరకు, 94 గురించి నేను చెప్పను, 89 వరకు ఆయనకి నాకు ఇదిగో అన్నగారు నేను ఎంత ఇస్తాను, నాకు పని చేసి పెట్టండి, కొంచెం నేను పార్టీకి హెల్ప్ చేస్తాను, నేను వెళ్ళి అడిగిన గుండె చిక్కబట్టుకుని అడిగిన ధైర్యవంతుడు ఒక్కళ్ళు లేడు నాకు తెలిసినంతవరకు. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో, అంటే మొత్తం భారత రాజకీయాల్లోనే ఫ్యూడల్ మనస్తత్వంలో ఉండేటువంటి మంచి, అంటే ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండాలి. ఎందుకంటే రాజకీయాల్లో దిగజారుడుతనం ఎంత వచ్చిందంటే, చెప్పడం మాట వరకే కానీ అది చేయవలసిన అవసరం లేదు అనేటువంటి రాజకీయాల్లో తాను ఒక మాట చెప్తే దానికి కట్టుబడి ఉండాలి అనేటువంటి ఒక అంటే ఆయనకుండే విలువ అనండి, ఆయనకుండే ఒక ఆచరణ అనండి, దాంట్లో ఎన్టీఆర్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పాలిటీషియన్స్. అభివృద్ధి కార్యక్రమం అంటే ఎప్పుడో 20 ఏళ్లకో 25 ఏళ్లకో ఒక రూపం అందుకొని మనం చూడనటువంటి ప్రాజెక్టులు కాదు అభివృద్ధి. ఈనాడున్న పేదరికాన్ని తుడిచిపెట్టి ఆ కడుపు కాలే ఆ పేదవాడికి ఇంత కూడి పెట్టగలిగింది అదే అభివృద్ధి అని నేను భావిస్తున్నాను. అందుకే పేదవారికి 2 రూపాయల కిలో బియ్యం అందించటం, ఏనాటికానాడు పేదరికాన్ని మర్చిపోయి తృప్తిగా నిండుగా తన కుటుంబంతో హాయిగా ఇంత మెతుకులు తినగలిగే అవకాశం ఆ పేదవాడికి లభించిందే పండుగ. అదే మాకు కావలసింది. తెలుగుదేశం పార్టీ స్థాపించాడు ఆయన, పేరు పెట్టాడు, అంతా జరుగుతుంది. అప్పుడు చండశాసనుడికో దేనికో నేను పాటలు రాస్తున్నాను, రోజు ఉదయం కలుసుకునేవాళ్ళం.
ఆయన పార్టీ గురించి అనేవాడు కాదు, నేను ఆ ప్రసక్తి తెచ్చేవాడిని కాదు. మాది గీత రచనానుబంధం మాత్రమే. అయితే ఒకసారి పట్టలేక ఏమిటిది తెలుగుదేశం అనే పదం, ఇది మిశ్ర సమాసము సంకర సమాసం అని కొందరు విమర్శిస్తున్నారు, మీరేమంటారు అన్నారు. అంటే నేను అన్నాను, తెలుగుదేశం అనేది తెలుగు పదం సంస్కృత పదం సమసించిన పదబంధం, అంటే సమాసం పొందింది, కానీ దోషం కాదు. తెలుగు దేశం ఈ రెండు పదాలు మరొక రకంగా కృష్ణదేవరాయలు ప్రయోగించాడు, చాలా దగ్గరగా. కుతూహలంతో అడిగాడు ఎక్కడా అని. అప్పుడు చెప్పాను, నేను పాడి వినిపించాను. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్లభుండ, తెలుగొకండ ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. ఆయన మొదటిసారిగా విన్నారు ఆ పద్యాన్ని. ఆముక్తమాలిలోని పద్యం అది. మా సాహిత్య రంగానికి సుపరిచితం, కానీ ఆయనకు అప్పటికి అపరిచితం. ఆయన రంగం వేరు. అయితే ఏదేది ఒక్కసారి కాగితం మీద రాసివ్వండి అన్నారు. కారులో వెళుతున్నాం మేము ఎక్కడికో, కాగితం మీద రాసిచ్చాను. 2 సార్లు చదువుకున్నాడు. ఆయన జ్ఞాపక శక్తి, ధారణా శక్తి చాలా గొప్పది. 2 సార్లు చదువుకొని కాగితం అలా మడిచి తెలుగదేలయన్న దేశంబు తెలుగు అని తర్వాతి కాలంలో వినిపించే పద్ధతిని ఆయన అక్కడ ప్రారంభించాడు. ఒంటరితనంతో కుంగిన ఎన్టీఆర్ జీవితం మరో నాటకీయ మలుపు తిరిగింది. ఆయన జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశం కొందరికి ఆశ్చర్యాన్ని, మరికొందరికి ఆగ్రహాన్ని కలిగించింది. 2 సార్లు మృత్యుముఖం నుంచి నేను వారిని తప్పించాననేటువంటి కృతజ్ఞత వారిలో ఏర్పడింది. ఆ రోజు కూడా అన్నారు, లక్ష్మి ఇప్పుడు నా జీవితం ఇక మంచం మీద అయిపోయింది. అంతకుముందు నేను ఏదో అనుకున్నాను, నేను వివాహం చేసుకొని నీకు ఒక మంచి జీవితం ఇద్దామనుకున్నాను, కానీ ఈరోజు చాలా నిస్సహాయంగా నేను మంచంలో ఉండాల్సి వచ్చింది. అందువల్ల నా ఫ్యామిలీ నిన్ను ఆదరించరు, నీది చిన్న వయసు, మరి ఈ పరిస్థితి నేనేం చేయగలను, నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, నేను డబ్బు ఇస్తాను, నువ్వు వెళ్ళి హాయిగా బ్రతుకు అని అన్నారు. ఆ రోజు నేను చెప్పాను, చావో బ్రతుకో మంచో చెడో నాకు తెలియదండి, చాలా ముందుకు వచ్చేసాను, నేను మీకు ఆలంబనగా నిలబడాలి, మీ సేవ చేయాలనే దృష్టితో నేను వచ్చాను. భగవంతుడు ఎట్లా నిర్దేశించుంటే అలా జరుగుతుంది, దాన్ని ఎవరు ఆపలేరు. ఇక చావో బ్రతుకో మీతోనే, ఏదన్నా కానివ్వండి, మీకు ఏదన్నా అయితే నేను మీతో పాటు చచ్చిపోతాను అని చెప్పంటే అప్పుడు మొదటిసారిగా వారు నన్ను తన కారులో ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకెళ్లారు. సరే, హాస్పిటల్లో కూడా కుటుంబ సభ్యులు కొంత గొడవ చేయటం జరిగింది. కుటుంబ సభ్యులతో ఆయన ఘర్షణ పడ్డారు. నాకు అవసరం, ఇది నాకు తోడు కావాల్సిన వయసు, ఇది నాకు సేవ చేయడానికి కూతురు కోడలు పనికిరారు. ఎందుకంటే నన్ను స్నానం చేయించాలంటే కూతురికి అర్హత లేదు, కోడలికి అర్హత లేదు, భార్య చేయాలి ఆ పనులన్నీ కూడా. ఎన్టీ రామారావు అన్న గొప్ప విషయం అంటే నమ్మితే బ్రహ్మాండంగా నమ్ముతాడు, నమ్మకపోతే నమ్మడు. తన అభిమాని తన మంచిని కోరతాడు ఇతను అనుకుంటే ఏమైనా సరే, ఒక మంత్రి సీనియర్ మంత్రి కన్నా కూడా ఒక కార్యకర్తను అభిమాని ఆయన దగ్గర కూర్చోబెట్టుకుంటాడు పక్కన, మంత్రిని మామూలు మాట్లాడి పంపించేస్తాడు. అలాంటి తత్వం గల ఆయన. సో లక్ష్మీపార్వతిని దగ్గర తీయటం కూడా మనం ఆ దృష్టితో చూడాలి. మా పెళ్లిని మా కుటుంబం ఎవరు ఆమోదించలేదు, అల్లుళ్ళు అంతకంటే వ్యతిరేకించారు. ఆ పరిస్థితుల్లో కూడా మేము ధైర్యంగా నిలబడ్డాం. ప్రజలే ఒక వెల్లులాగా వచ్చారు. రిక్షా వాళ్ళతో స్టార్ట్ అయింది మిమ్మల్ని అభినందించడం మొట్టమొదట. లక్ష్మీపార్వతిని పెట్టుకుని ఎంట పెళ్ళికి వెళ్ళాడు, ఇది ఏమిటి జనం ఎలా మెచ్చుతారు, ఆయన సినిమా డ్యూయేట్ చూసినట్టు చూశారు జనం, నోరు వాళ్ళు పెట్టుకొని. పట్టించుకోలేదు జనం కూడా, ఆ సరదాగా చూశారు, వెళ్ళిపోయారు, వేయదలుచుకున్నారు, ఓటేశారు. జనం బ్రహ్మాండంగా వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాన్ని సపరేట్ చేసి చూశారని నేను అనుకున్నాను. చంద్రబాబు నాయుడు వర్సెస్ లక్ష్మీపార్వతి లాగా ఒక సిట్యుయేషన్ డెవలప్ అయింది. అది లక్ష్మీపార్వతి గారు అనుకుని చేయనివ్వండి, ఆమెకి నిజానికి రాజకీయంగా అంత పరిణతి లేదు ఆమెకి. పాపం ఉంటే నిజంగా ఆమెకి ఈ పరిస్థితి వచ్చిండేది కాదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగలిగేవాళ్ళు కాదు. ఒకవేళ రాజకీయంగా మీకు నేను ప్రత్యర్థిని అయితే నన్ను రాకుండా అడ్డుకోవాలి తప్ప, లేదు నేనేమైనా తప్పులు చేసి ఉంటే నిజంగా మరి మీరు అన్నట్టుగా నేనేమైనా కోట్లాది రూపాయలు ఎవరి దగ్గర తీసుకుంటే, లేకపోతే మీరు అన్నట్టుగా నేనేదో నగలు ఇవన్నీ డైమండ్స్ ఇవన్నీ నేను సంపాదిస్తుంటే, ఇవన్నీ కూడా ప్రూఫ్ చేసి ఎన్టీఆర్ గారి ముందు నా తప్పేంటో చూపించాలి. 1995 రివోల్ట్ వచ్చేటప్పటికి ఎవరైతే నేను సీట్లు ఇచ్చే కాళ్ళ మీద పడి సీట్లు తెచ్చుకున్నాం అనుకున్నారో వాళ్ళు కూడా ఆమెతో ఉండాల. దానికి కారణం ఏంటంటే పొలిటికల్గా ఆమె మెచ్యూరిటీ లేకపోవడం, చంద్రబాబు నాయుడు మీద పొలిటికల్ కాన్ఫిడెన్స్ ఉండడం.
ఎన్టీ రామారావు గారు ఏదో చేస్తున్నాడో ఆమె మాట జవదాటలేదు, ఇది రాజకీయం, ఈ పార్టీ నడవది, ఇలాగా ఇది పద్ధతిగా ఉండదు అనేది ఫీలింగ్ రావడం. సరే, దీనికి ఎన్టీ రామారావు గట్టి చేయటం న్యాయమా అన్యాయం అంటే చేయటం న్యాయం అని ఎవరు అన్నాం. ఎన్టీ రామారావు గారు నేను అప్పటికిప్పుడు చెప్తాను, తెలుగుదేశం అంటే తెలుగుదేశం ఎన్టీ రామారావు కాదని ఎలక్షన్ కమిషన్ చెప్పొచ్చు, ఇంకోళ్ళు చెప్పొచ్చు. ఎన్టీ రామారావు తెలుగుదేశం కాబట్టి ఎవరు తెలుగుదేశం? ఆయన చనిపోవడం అనేది తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడికి రాజకీయంగా పునర్జన్మ ఇచ్చింది, కానీ వేరే విధంగా కాదు. ఆయన బతికుంటే రాజకీయం వేరే విధంగా ఉండేది, చాలామంది చింతించుండేవాళ్ళు. అందులో అనుమానం లేదు. లక్ష్మీపార్వతి గారు ఇన్స్పైట్ ఆఫ్ లక్ష్మీపార్వతి 94 ఎలక్షన్లు గెలిచాడు. మనం ఇన్స్పైట్ ఆఫ్ లక్ష్మీపార్వతి అగైన్ మళ్ళీ జనంలోకి వెళ్ళేవాడు. ఆ రోజు కాకపోతే ఇంకో ఏడాది తర్వాత అయినా తెలుసుకునేవాడు. ఇఫ్ హీ వాజ్ అలైవ్ హీ వుడ్ హావ్ కమ్ బ్యాక్. మీకేం అనుమానం అక్కర్లేదు, హీ వుడ్ హావ్ కమ్ బ్యాక్ విత్ ఏ థంపింగ్ మెజారిటీ. బట్ హీ డైడ్. ఆయన చనిపోవడం జరగడంతో మీకు మొత్తంగా ఆంధ్ర రాజకీయ జీవితంలో, తర్వాత భారత రాజకీయాల్లో ఒక డిస్టింక్ట్ పర్సనాలిటీగా ఎన్టీఆర్ విల్ బి రిమెంబర్డ్. రాబోయే ఎన్నికల్లో ఎవరి మధ్యన పోటీ? చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ మధ్యన కాదు, ఇందిరాగాంధీ ఎన్టీఆర్ మధ్యన పోటీ. ఎన్టీఆర్ బొమ్మను ఎవరు ఉపయోగిస్తారు, ఇందిరాగాంధీ బొమ్మను ఎవరు ఉపయోగిస్తారు? ఈ రెండు సింబల్స్కి ఇంతవరకు రెలవెన్స్ ఉండడం ఏమిటంటే, ఇద్దరు కూడా పేదవాళ్ళ సంక్షేమాన్ని గురించి మాట్లాడారు, రాజకీయ ఎజెండాలోకి తీసుకొచ్చారు. పేదవాళ్ళ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఒకరు ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఇంకోరు ఇందిరాగాంధీ గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు సోనియా గాంధీకి ఉండేది ఇందిరాగాంధీ సంపాదించినటువంటి గుడ్ విల్లే. ఒకవేళ చంద్రబాబు నాయుడుకు ఎన్టీ రామారావు వారసత్వాన్ని ప్రజలు ఇస్తారా, ఈయన ఎట్లా ఉపయోగించుకుంటాడు, ఆయన ఎప్పుడు మాట్లాడిన ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నాడు కనుక ఎన్టీఆర్ వారసత్వాన్ని ప్రజలు ఒప్పుకుంటారా? ఎందుకంటే ఇంతవరకు ఆయన ఫస్ట్ ఎలక్షన్, దాదాపు పార్లమెంట్లో వాళ్ళకి వచ్చిన సీట్లు కూడా 12, అప్పటికే ఆయనకు బేస్ లేదు. మరి ఎన్టీఆర్ వారసత్వాన్ని ఎవరు వచ్చే ఎన్నికల్లో దాన్ని క్యాష్ చేసుకుంటారు అనేటువంటి ఒక అంశాన్ని బట్టి కొంతవరకు రాజకీయాలు డిసైడ్ అవుతాయి. కానీ ఎన్టీఆర్ పేరు ఇంకా వాడుకునే అవసరం చంద్రబాబు నాయుడుకైనా, లక్ష్మీపార్వతికైనా, హరికృష్ణకైనా, ఇంకెవరైనా వీళ్ళు వాడుకునే అవకాశం ఎందుకంటే పేద ప్రజల్లో ఎన్టీఆర్ పట్ల ఉన్న అభిమానం. ఇంతవరకు వాళ్ళు ఆయన గుర్తుపెట్టుకున్నారు. ఆయన చనిపోయినప్పుడు కూడా చాలా స్పాంటేనియస్గా పీపుల్ రెస్పాండెడ్. ఆ విధంగా సంక్షేమ కార్యక్రమాలని రాజకీయ అజెండాలోకి తీసుకొచ్చి పేద ప్రజల గురించి మాట్లాడినందుకు ఎన్టీఆర్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఏ వెరీ లాంగ్ టైం.